కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ మిస్టర్ పర్ఫెక్ట్. రచయిత్రి శ్రీమతి వడ్డాది వైదేహి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి వడ్డాది వైదేహి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నివాసి. ఎంఎస్సి గణితం చదువుకుని బిఈడి చేసి గత 17 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో గణిత అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ప్రవృత్తి సంగీత సాధన. ఉద్యోగంలో చేరకముందు భర్త ఉద్యోగరీత్యా దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసించారు. ఇది శ్రీమతి వైదేహి గారి మొదటి కథ. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. హెల్మెట్ లేకుండా బండి తీయకూడదు, సీటు బెల్ట్ లేకుండా కారు కదపకూడదు, డ్రైవింగ్లో ఉండగా ఫోన్ తీయకూడదు. ఇవన్నీ చూడగానే తెలుగు ప్రాంతపు ట్రాఫిక్ పోలీసుల భద్రతా సూక్తులు అనుకుంటున్నారా? మీరు సరిగ్గానే ఆలోచిస్తున్నారు. నా వరకు నాకు మాత్రం ఇవన్నీ మా శ్రీవారు తూచా తప్పకుండా పాటించే అంశాలు. మేము బండి మీద వెడుతూ ఉండగా ఎక్కడైనా వీధి కుళాయిలోంచి నీరు పోతూ ఉంటే బండి ఆపి కొళాయి కట్టి మళ్ళీ బండి స్టార్ట్ చేయడం. అంతవరకు అదే కొళాయికి గజం దూరంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు మా ఆయన్ని వింతగాను మమ్మల్ని జాలిగాను చూడడం కూడా అలవాటైంది. ఒకచోట పంచాయతీ వాళ్ళ నీళ్ల ట్యాంకు నిండి నీరు పొర్లిపోతూ ఉంటే అక్కడున్న వాళ్ళని పంచాయతీ ఆఫీస్ ఎక్కడని కనుక్కొని అక్కడికి వెళ్ళి వాచ్మెన్ని పిలుచుకొచ్చి పంపు కట్టించారు. వాచ్మెన్ వెళ్ళిపోయాక ఈయన మళ్ళీ బండి స్టార్ట్ చేసేటప్పుడు అంతవరకు ఆ ట్యాంకు దగ్గరే కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళలో ఒక పెద్ద మనిషి మా దగ్గరికి వచ్చి, అయ్యో సార్, అది పంచాయతీ వాళ్ళ డ్యూటీ కదా, ఈపాటి దానికే ఈ ఆడకూతుర్ని, అంటే నేనే, రోడ్డు మీద నిలబెట్టి మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలా అని అడిగినందుకు సదరు పెద్ద మనిషికి 10 నిమిషాల క్లాస్ తీసుకున్నారు. ఆ క్లాసు కూడా ఆ పెద్ద మనిషికి నేరుగా తీసుకుంటే ఆయన వినకపోవచ్చు, కానీ ఈయన పనిచేసిన రాయలసీమలో ప్రైవేటు నీళ్ల ట్యాంకుల వాళ్ళు బిందెడు నీళ్లు 2 రూపాయలకు అమ్ముకుని మేడలు కట్టిన విషయాలు చెబుతూ ఉంటే వాళ్ళు ఈయన్ని ఖండించలేరు కదా. అందులో ఒక యువకుడు ధైర్యం చేసి, అది రాయలసీమ, ఇది గోదావరి సార్, ఇక్కడ నీటి కరువు రాదు అన్నాడు. అంతే, చచ్చింది గొర్రె. గోదావరి జిల్లాలో రాగల నీటి కొరత అనే అంశం మీద మరో 10 నిమిషాలు ఉపన్యసించి కానీ వాళ్ళని వదిలిపెట్టలేదు. ఇలాంటి ప్రహసనాల్లో పక్కనే నిలుచుని ఉన్న నేను పెద్దగా ఇబ్బంది పడను, కానీ నేను ఇబ్బంది పడుతున్నానేమోనని వాళ్ళు పడే జాలి నన్ను ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఈయన 7 ఏళ్ల పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం వదిలి తెలుగు ప్రభుత్వపు ఉద్యోగంలో చేరిన ఏడాది వరకు ఇదే పరిస్థితి. ఏడాది గడిచేసరికి కొంచెం తగ్గింది, కానీ ఇక్కడికి వచ్చిన మొదట్లో ఈయనకి చాలా కాలజ్ఞానం ఉండేది. కాలజ్ఞానం అంటే పోతులూరు వీరబ్రహ్మం గారినో నోస్ట్రడామస్నో గుర్తు తెచ్చుకోకండి. అచ్చ తెలుగు వాళ్ళు టైం సెన్స్ లేదా పంక్చువాలిటీ అంటారే, దాన్నే నేను కాలజ్ఞానం అన్నానన్నమాట. ఈయన చదివినది పశువైద్యం. పశువుల ఆసుపత్రి ఉదయం 8 కల్లా తీయాలి. మొదట్లో రోజు టంచనిగా 8 కల్లా వెళ్ళిపోయి రైతులు తెచ్చిన పశువులకు వైద్యం చేసేస్తూ ఉంటే ఈయన కింద పనిచేసే కాంపౌండర్ 4 రోజుల తర్వాత తెగించి చెప్పాడు, సార్, నేను ఉద్యోగంలో చేరి 15 ఏళ్ళు అయింది. ఉదయం 9 నుంచి 12 వరకు పనిచేసిన పశువుల డాక్టర్ని దేవుడు అనుకుంటారు. ఇక్కడ కూడా రైతులు 9 దాటినా పని మొదలెట్టకపోతేనే అడుగుతారు. మీరు ఇలా 8 నుండి వైద్యం మొదలు పెడితే మీ తర్వాత వచ్చే డాక్టర్ గారు 8కి రాకపోతే రైతులు ఆ డాక్టర్ గారిని నిలదీస్తారు. ఆయన మీ గురించి చెడ్డగా అనుకుంటారు. సాధ్యమైనంత మృదువైన పదాల్లో చెప్పాడు ఆ కాంపౌండర్. ఏ కళనున్నాడో ఈ మహానుభావుడు కాలజ్ఞానం విషయంలో జనజీవన స్రవంతిలో కలిశారు. నా ఇబ్బందుల గురించి చెప్పే ముందు కొంచెం అప్రస్తుత ప్రసంగం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుత ప్రసంగం. నాకు పానీపూరి అంటే ఇష్టం. పెళ్ళైన కొత్తలో, ఏమండి పానీపూరి అంటే పక్కనున్న ఫ్రూట్ జ్యూస్ ఇప్పించేవారు. మర్యాద కోసం ఫ్రూట్ జ్యూస్ తాగి ఊరుకునేదాన్ని. అలాంటి 4 ఫ్రూట్ జ్యూసుల తర్వాత పానీపూరి కోసం రెట్టించాను. ఆహార పదార్థాలలో పరిశుభ్రత అనే అంశంపై నాకు మొదటి క్లాసు. కొత్త భర్త కదా, అందుకని ఎదురు చెప్పలేదు. కొత్త భర్త అంటే పెళ్ళైన కొత్త, భర్త ఇంకా పాతబడలేదని, చనువు పెరగలేదని నా ఉద్దేశం.
పోనీ కదా అని పానీపూరి విషయంలో సర్దుకుంటే సింహం జూలు విదిల్చింది. ఈయన కన్ను నా 5వ క్లాసు నుంచే నాకు 6వ ప్రాణమైన కాఫీ మీద పడింది. అప్పటికి దంపతులుగా మా ప్రొబేషన్ పూర్తయింది. అంటే మా తొలి సంతానానికి మొదటి పుట్టినరోజు అయిందన్నమాట. కాఫీ మానేది లేదని గట్టిగానే చెప్పాను. ఊరుకున్నారనుకున్నాను. ఒకరోజు జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే, కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది ఉంటుంది కదా అని అడిగారు. అబ్బెబ్బే, అదేం లేదండి అన్నారు డాక్టర్ గారు. నేను ఆయన వైపు చూసిన చూపులో అచ్చికచ్చిక బాగా అయిందా అన్న వేళాకోళం సరిగ్గానే అర్థం చేసుకున్నారు. డాక్టర్ గారి దగ్గర నుండి మందులు తీసుకుని వచ్చేస్తూ, అయితే మందులు వాడుతున్నన్నాళ్ళు ఎన్నిసార్లు కాఫీ తాగినా పర్వాలేదు కదా అని అడిగారు. వాస్తవాలను వక్రీకరించడంలో ఈయన దగ్గర మీడియా వాళ్ళు పాఠాలు నేర్చుకోవాలి. వెంటనే డాక్టర్ గారు, మందులు వాడుతున్నన్నాళ్ళు కాఫీ టీలు తగ్గిస్తే మంచి ఫలితం ఉంటుంది అన్నారు. బహుశా నేను రోజుకి 5-6 సార్లు కాఫీ తాగుతున్నానని అర్థం చేసుకున్నట్టున్నారు. అప్పటి వరకు ఫెమినిస్టుల రచనలు, వాళ్ళు వర్ణించే పురుషాహంకారం, బలవంతంగా భార్యల ఇష్టాయిష్టాలు ప్రభావితం చేయటం ట్రాష్ అనిపించేవి. లాభం లేదు, తిరుగుబాటు చేయవలసిందే అనుకున్నాను. ముందుగా పానీపూరి. బయటికెళ్ళిన ప్రతిసారి తినేసేదాన్ని. పానీపూరి విషయంలో నా విజయంతో కాఫీ దగ్గర కొంచెం తగ్గాను. పానీపూరికి ఏడాది గడిచేసరికి నా ప్లేట్లోంచి తీసుకుని తినడం మొదలెట్టారు. 2 ఏడు గడిచేసరికి నాకు పానీపూరి తినాలని అనిపించనప్పుడు కూడా ఒక్కరే పానీపూరి తినేయడం మొదలెట్టారు. తరువాత తన పుట్టినరోజు గిఫ్ట్గా కాఫీ అడిగారు. అంటే తను అప్పుడప్పుడు తాగుతానని, నన్ను అస్సలు తాగొద్దని. గిఫ్ట్ కదా, మరీ మంగమ్మ శపథంలా నేనే కాఫీ తాగితే అని కాకపోయినా దాదాపు కాఫీ మానేశాననే చెప్పాలి. మా 8 ఏళ్ల కాపరానికి వారానికి 5 రోజులు అఫీషియల్ బ్రేక్. అంటే ఆయన ఆఫీస్ వాళ్ళు బదిలీ చేయటం మూలంగా ఆయన వేరే ఊళ్ళో ఒక్కరూ ఉండాల్సి వచ్చింది. ఈయనతో పాటు మరో 2 బలవంతపు బ్రహ్మచారులు, అనగా ఫోర్స్డ్ బ్యాచిలర్సు, కలిసి ఒక ఇంటివారయ్యారు. అంటే ఒకే ఇల్లు అతికి తీసుకున్నారని నా భావం. ఆ ముగ్గురిలో ఈయనే 40 వారసుడిగా గుర్తింపబడ్డారు. మా ఇంట్లో వంటిల్లు తెలియని మనిషి అక్కడ వంట చేస్తూ, ఈరోజు కిచిడీ చేశాను, ఈరోజు పప్పు చేశాను అని చెబుతూ ఉంటే, ఒకసారి నాకు కూడా మీరు వంట చేసి తినిపించండి అన్నాను. నాది డైనమిక్ అండ్ స్పాంటేనియస్ రెసిపీ అన్నారు. నా ప్రశ్నార్థకు మొహం చూసి, అంటే నేను వంట చేసే పద్ధతి రోజు మారుతూ ఉంటుంది. ఉదాహరణకి, ఒకరోజు ఉల్లిపాయలు వేగాక ఉప్పు వేసి తర్వాత పప్పు వేస్తాను. తర్వాత రోజు ఉల్లిపాయలు పప్పు వేసి దింపే ముందు ఉప్పు వేస్తాను. ఇంకో రోజు ఉప్పు కలపలేదన్న విషయం డైనింగ్ టేబుల్ మీద తెలిసాక పప్పుని అన్నంలో వేసుకుని ఉప్పు కలుపుకుంటాం. ఇదే సూత్రం ప్రతి వంటకి, ప్రతి దునిసికి వర్తిస్తుంది అన్నారు. మా 6 ఏళ్ల చిన్నది అంతవరకు మామూలుగా వింటున్నది ఒక్కసారి నా వైపు చూసింది. వాళ్ళ నాన్న వంట చేసే విధానం విన్నాక కూడా నేను తెగించి ఆయన చేత వంట చేయిస్తానని భయపడ్డట్టుంది. నేను మాట్లాడే లోపలే, నువ్వే చెయ్యమ్మా వంట అంది. వాళ్ళ నాన్న వారానికి ఓసారి ఇంటికి వచ్చినప్పుడు బట్టలు ఉతికి ఇస్త్రీ చేయించి ప్యాంటు షర్టులని జతలుగా పెట్టి ఇచ్చినా, వారం తర్వాత వచ్చేటప్పుడు, నాన్న వేరే ప్యాంటు మీద వేసుకోవలసిన షర్టు దీని మీద వేసుకున్నావు నాన్న అని చెప్పడం, వెంటనే ఈయన కేయూరాని నభూషంతి పురుషం అంటూ, వేషం కన్నా భాష జ్ఞానం ముఖ్యం అంటూ దానికి నాకు కూడా కలిపి క్లాసు తీసుకోవడం మామూలే. ఆయన మతిమరుపు తత్వానికి వేదాంతి ముసుగు అలా వేసుకునేవారు. నాకు తగిలిన తాజా గాయం చెప్పకుండా ముగించడం భావ్యం కాదు. ఈరోజు తన పుట్టినరోజు. ఉదయాన్నే ఫోన్ చేశా. హలో అనకుండానే, కాఫీ తాగుతున్నాను, పూర్తిగా తాగాక మళ్ళా చేస్తాను అని పెట్టేశారు. ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఈ రోజుకి నేను నా కాఫీ మానేసి సరిగ్గా ఏడాది. మీరింతవరకు మిస్టర్ పర్ఫెక్ట్ కథ విన్నారు. రచయిత్రి శ్రీమతి వడ్డాది వైదేహి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ అమెరికా నుండి వెలువడే కౌముది వెబ్ మ్యాగజైన్లో 2016 సంవత్సరంలో ప్రచురితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి